హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూనా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఎస్బీఐ యోనోలో ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేయాలి అని నేర్చుకున్నాము. ఈరోజు వీడియోలో ఎస్బీఐ యోనోలో చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ని క్లోజ్ చేయాలనుకుంటే ఎలా క్లోజ్ చేయాలని నేర్చుకోబోతున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. ఛానల్ ఒక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న యోనో యాప్లోకి వెళ్ళండి. యోనో యాప్లోకి వెళ్ళగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇది యోనో లైట్ యాప్ అనమాట. యోనో లైట్ యాప్లో చూపిస్తున్నాను. యోనో లైట్ యాప్లోనే ఆప్షన్స్ కొంచెం బాగున్నాయి, ఓకేనా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ డిపాజిట్స్ అని చెప్పి ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ ఫిక్స్డ్ డిపాజిట్, ఓపెన్ రికరింగ్, ఓపెన్ మల్టీ, ఈ డిపాజిట్, చేంజ్ మ్యాచ్యూరిటీ, ప్రీ మ్యాచ్యూర్ క్లోజర్ అని చెప్పేసి ఈ విధమైన ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రీ మ్యాచ్యూర్ క్లోజర్ ఈ ఆప్షన్ని మనం చూస్ చేసుకోవాలి, ఓకేనా. ఈ ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా మీరు చేసిన ఎఫ్డీస్ కానీ ఆర్డీస్ కానీ ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఓకే. ఇందులో మీకు ఏదైతే మీరు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క చివరి అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అది మీరు గుర్తుపెట్టుకొని దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా డిపాజిట్ టైప్ ఏంటి, ఫిక్స్డ్ డిపాజిట్, డిపాజిట్ అకౌంట్ నెంబర్ ఏంటి, ఎంత అమౌంట్ మీరు డిపాజిట్ చేశారు, కరెంట్ డేట్, ఈరోజు డేట్ ఏంటి, తర్వాత ఏమో క్రెడిట్ అకౌంట్ నెంబరు ఎందులోంచి మీకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది క్రెడిట్ అవుతుంది ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్కి అని చెప్పేసి ఇక్కడ అకౌంట్ నెంబర్ చూపిస్తుంది. తర్వాత డిపాజిట్ అమౌంట్ ఎంత, డిపాజిట్ డేట్, ఎప్పుడు ఏ డేట్న మీరు డిపాజిట్ చేస్తున్నారో అది చూపిస్తుంది. తర్వాత డిపాజిట్ మ్యాచ్యూరిటీ డేట్ అనమాట. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే ఉందో మ్యాచ్యూరిటీ ఎంత, 2025 ఏంటని చెప్పేసి ఇక్కడ మీరు ఎంత మ్యాచ్యూరిటీ సెలెక్ట్ చేసుకుంటే ఆ మ్యాచ్యూరిటీ మీకు చూపిస్తుంది, ఓకేనా. చూపించిన తర్వాత కింద మీకు పెనాల్టీ అమౌంట్, మీరు ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ని అగాంతంగా క్లోజ్ చేసుకున్నందుకు 93 రూపీస్ తీసుకుంటారు అని చెప్పేసి 93 రూపీస్ పెనాల్టీ అమౌంట్ అని చెప్పేసి అంటుంది, కానీ ఏం కట్ అవ్వదు అనమాట, ఓకే. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి మీకు 6.8% అనమాట. అదే సీనియర్ సిటిజన్ అయితే వేరేలా ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ లాస్ట్లో మీరు అమౌంట్ వదిలేస్తున్నారు కాబట్టి లాస్ట్గా మీకు ఎంత అమౌంట్ వస్తుంది, 17,158 రూపాయలు మీకు ఇంట్రెస్ట్, 158 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీకు మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ని బట్టి మీకు అక్కడ చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది ఒకటి వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తుంది, ఓకే. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళగానే ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ క్యుములేటివ్ అకౌంట్ నంబర్ అని చెప్పేసి హ్యాస్ బీన్ ప్రీ క్లోజ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వస్తుంది అనమాట. సక్సెస్ఫుల్గా మీరు మీ యొక్క అకౌంట్ని క్లోజ్ అయితే చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మీ అమౌంట్ డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి మీకు ఎక్కడ చూసుకోవాలంటే మీకు మెసేజ్ వస్తుంది. క్లోజ్ అయిన వెంటనే మీ యొక్క మొబైల్లో మెసేజ్ అయితే వచ్చేస్తుంది క్లోజ్ అయినట్టు, ఓకేనా. మెసేజ్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ యోనో లైట్ ఎస్పీలోకి వచ్చి లేదా యోనో ఎస్పీలోకి వచ్చి మై అకౌంట్స్ అనే ఆప్షన్లో పక్క వెళ్ళినట్లయితే ఇక్కడ అకౌంట్ సోమరీ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు అమౌంట్ డబ్బులు పడ్డాయా లేదని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఓకే. చూసారా మీకు ఇక్కడ అమౌంట్ డబ్బులు అనేది ఇక్కడ పడిపోయింది మాకు. సో ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ని క్లోజ్ చేసుకుందాం అనుకుంటే ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 6.8%. మీరు ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. ఒక 10 days 15 days వదిలేసిన తర్వాత మీకు అవసరం వచ్చి డబ్బులు తీసుకుందాం అనుకుంటే ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. అందులో ఎటువంటి రెస్ట్రిక్షన్ అయితే లేదు, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.